విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలంలో ఈ ఊరి పేరు 12వ మైలురాయి. బ్రిటిష్ పరిపాలన కాలంలో విశాఖపట్నం నుంచి ఏజెన్సీ ఏరియాకి రాకపోకలు జరుగుతుండేవి. అయితే సరిగ్గా మాడుగుల ఘాట్ రోడ్ నుంచి పాడేరుకు వెళ్లే దారిలో మధ్యలో పెద్ద బండరాయి ఉండేది. దీంతో ఈ ప్రాంతాన్ని మైలురాయి బండగా పిలిచేవారు. ఈ బండరాయి అటు ఏజెన్సీకి, ఇటు మాడుగుల ఘాట్ రోడ్డుకి సరిగ్గా 12 కిలోమీటర్ల దూరం ఉందనే విషయం సర్వేలో తేలింది. అప్పట్నుంచి దీని పేరు 12వ మైలురాయిగా పిలవడం మొదలుపెట్టారు. అప్పుడు పూర్వీకులు ఘాటేరు నుంచి ఇక్కడ 12 మైళ్ళు అండి. ఇక్కడ నుంచి పాడేరు మళ్ళీ 12 మైళ్ళు. అందుకని ఒక రాయి ఉండేదండి ఇక్కడ, పెద్ద రాయి. అందువల్ల 12 మైళ్ళ రాయి అని పేరు వచ్చింది. ఏ అధికారైనా మా ఊరు నుంచి వైజాగ్ నుండి పాడేరు కానీ, పాడేరు నుంచి వైజాగ్ కానీ వెళ్తారు. మాకు వాటర్ సమస్య అసలు తీరట్లేదండి. 3 పంచాయతీల నుంచి ఇక్కడ వచ్చి అందరు బస్సు ఎక్కుతారండి. కనీసం వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితిలో మేము ఉన్నాము. ఈ బండరాయిని 12వ మైలురాయి అని గత 90 ఏళ్లుగా పిలుస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో కూడా ఇదే పేరు నమోదైంది. అప్పట్లో ఉన్న పెద్ద బండని పగలగొట్టి తారు రోడ్డు వేశారు. గతంలో ఉన్న బండ స్థానంలో ఒక చిన్న స్తూపం మాత్రం కట్టారు. ఊరి పేరులో వెరైటీ ఉంది కానీ సమస్యలు మాత్రం అలానే ఉన్నాయంటున్నారు గ్రామస్తులు. ఇక్కడ 21 కుటుంబాలు ఉన్నాము, కానీ మాకు నీళ్లు చాలా ఇబ్బంది. ఇక్కడ నుంచి అర కిలోమీటర్లు దూరం వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటున్నాము. మేము 8 గంటల కల్లా పనికి వెళ్ళాలి, కానీ అక్కడ నుంచి నీళ్లు తెచ్చుకొని వండి తిని వెళ్ళేసరికి 11 ఆ టైం అయిపోతుంది. మేము పనికి వెళ్ళడానికి కూడా వీలు కాకుండా అయిపోతుంది. మొత్తానికి కొత్త వారెవరైనా ఈ ఊరి పేరు వింటే మాత్రం ఇదేదో బండ గుర్తు అనుకుంటారే తప్ప నిజంగా ఒక బండ వలనే ఈ ఊరికి ఆ పేరొచ్చిందని అనుకోరు.